ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధన్యతల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ theirs is the kingdom of heaven. యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నామంటే పరలోక రాజ్యం చేరడానికి ఆయన ఒక్కళ్ళే మార్గం. అయితే యేసు ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే ఆత్మ విషయమై దీనులై ఉండడం. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఫర్ దే షాల్ బి కంఫర్టెడ్. యేసు ప్రభు పరిచర్య ఎలా ఉంటుందనేది యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడి ఉంది. దాంట్లో దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ధరింపజేయడానికి ఇవ్వడానికి యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడనేది అక్కడ యెషయా ప్రవక్త రాస్తా వచ్చాడు. సో మన దుఃఖం యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే మనకి ఓదార్పు కలుగుతుంది. మన దుఃఖాన్ని దేవుడి దగ్గరికి తీసుకొస్తే మనకి ఓదార్పు కలుగుతుంది. పరిస్థితుల వల్ల మనకి ధైర్యం కలగదు, మనుషులు ఎవరు మనల్ని ఓదార్చలేరు. యేసుక్రీస్తు మనల్ని ఓదార్చేవాడు కాబట్టి యేసుక్రీస్తు దగ్గర దుఃఖపడితేనే మనకి ఓదార్పు కలుగుతుంది. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. మనం అందరికి ఏం ఆలోచన వస్తుందంటే సాత్వికులు అంటే మాట్లాడలేరు, కానీ యేసు ప్రభు సాత్వికంతో భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. సో మనం కూడా భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభు మార్గంలో నడవాలి. ఆయన బోధల ప్రకారంగా ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడాలి. యేసు ప్రభు ఎలా స్వతంత్రించుకున్నారంటే ఆయన మరణ పునరుత్థానాల ద్వారా స్వతంత్రించుకున్నారు. యేసు ప్రభు శకంలో మనం అందరం జీవిస్తున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు కొనేవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ సేక్, ఫర్ దే షాల్ బి ఫిల్డ్. దేవుడు మనకి నీతిని ఉచితంగా దయచేశాడు, కానీ మనం నీతి కొరకు ఆకలి దప్పులు కొంటే దేవుడు మనల్ని తృప్తిపరుచుతాడు. స్వనీతి మనకు చాలా నష్టం కలుగజేస్తుంది, కానీ దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కొని ఉంటే అది నాకు కావాలని అనుకుంటే దేవుడు మనకి దయచేస్తారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, ఫర్ దే షల్ అబ్టైన్ మర్సీ. నిజమైన కనికరం ఉంటే దేవుడు మనల్ని కనికరించి మన పాపాలని క్షమించాడు కాబట్టి మనం కూడా కనికరం చూపిస్తాం. ఇది మనకు దేవుడు దయచేసిన ఆశీర్వాదం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి దేవుడు దయచేసిన వరం, కానీ అనేకులు లోపల అపవిత్రతతో బయటికి వేషధారంతో జీవిస్తారు. ఆ కాలంలో ఫరిసేయులు కూడా అలానే ఉండేవారు. కానీ యేసుక్రీస్తు హృదయ శుద్ధి కోరువాడు. లోపల మన హృదయం శుద్ధిగా ఉండాలనేది ఆయన కోరుతున్నాడు. అప్పుడు మనం ఆయన్ని చూస్తాం. మోషే భక్తుడు కూడా ఆయన్ని చూడాలనుకున్నాడు, కానీ వెనకమాల నుండి ఆయన్ని చూశాడు. కానీ ఇప్పుడు మనకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తు బోధల ప్రకారంగా మన హృదయాన్ని శుద్ధిపరచుకుంటే యేసుక్రీస్తుని మనం చూడగలుగుతాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. సమాధానం అనేది యేసుక్రీస్తులోనే ఉంది. సమాధానము యేసుక్రీస్తు బోధల వల్లనే కలుగుతుంది. మనందరినీ యేసుక్రీస్తు సమాధానపరిచాడు. మనం పాపం వల్ల ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయనతో మనల్ని సమాధానపరిచాడు. మన పాపంతో మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన శిలువ రక్తంతో మనల్ని కడిగి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రకటించడం ద్వారా వాళ్ళని దేవునితో సమాధానపరచుదాం. యేసుక్రీస్తు పరిచర్యని మనం కొనసాగిద్దాం. నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. బ్లెస్డ్ ఆర్ దోస్ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ రైచియస్నెస్ సేక్, ఫర్ theirs is the kingdom of heaven. నీతి నిమిత్తం హింసించేవారు చాలా మంది ఉన్నారు. మనం చేసే మంచి పనులు బట్టి మనల్ని హింసించారు. దేవుని నీతి కొరకు మనం చేస్తున్నప్పుడు మనల్ని హింసిస్తారు. ఎందుకంటే సైతాను దుర్మార్గము ఎవ్వరు కుటుంబాలపైన పని చేయలేదు కాబట్టి మనల్ని హింసిస్తారు. కానీ పరలోక రాజ్యం మనది కాబట్టి దేవుని రాజ్యం కోసం మనం ఈ పని చేస్తున్నాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును.
ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. Blessed are you when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven. For so they persecuted the prophets who were before you. జాగ్రత్తగా వింటున్నారు కదా. నిందించడం, హింసించడం, నోటితో నిందించడం, చేతులతో హింసించడం, అబద్ధంగా చెడ్డ మాటల్ని పలుకుతారు. కానీ మనం ధన్యులం, ఎందుకంటే దేవుని నిమిత్తము ఈ పరిస్థితి మనకి వచ్చింది. అపోస్తల కార్యంలో మనం చూస్తే వాళ్ళు దేవుని నిమిత్తము హింసించబడ్డారు, కొట్టబడ్డారు, వాళ్ళని తిట్టారని వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇది చాలా గొప్ప ధన్యత. మనం నిజమైన హృదయంతో ఈ ధన్యతలన్నిటినీ అర్థం చేసుకుంటే మనం ఎంతో దీవించబడతాం. మనుషులందరూ ఎప్పుడు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తానే వచ్చారు. ముందల ప్రవక్తలు కూడా వాళ్ళు చేస్తున్న తప్పులన్నిటిని వాళ్ళు గద్దిస్తే వాళ్ళు ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ధన్యతలు ఎరిగిన వారంగా దేవుని ఆశీర్వాదాల్ని పొందుకుందాం.